హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్. ఈరోజు వీడియోలో బీట్రూట్ దోశ పుట్నాల చట్నీని చూపించబోతున్నాను. బీట్రూట్ దోశ కోసం దోశ పిండిలో హాఫ్ వరకు బీట్రూట్ని తురుముకొని అందులో రుచికి సరిపడా సాల్టు, వంట సోడాను వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, మనం హాఫ్ వరకే కదా వేసింది, ఎలా పింక్గా అయిందో దోశ పిండి. చూడండి, ఇక్కడ మనకి బీట్రూట్ దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇక్కడ పుట్నాల చట్నీ కోసం కాస్త కొబ్బరి, 4 ఆనియన్స్, రుచికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకొని ముందుగా కొబ్బరిను మిక్సీ జార్లో ఇలా సన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే కొన్ని పుట్నాల పప్పును కూడా వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత 4 ఆనియన్స్ని ఇలా సన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి. వాటిలోనే మనం పచ్చిమిర్చిని కూడా వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనకు మిక్సీ పడదు కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మెత్తగా మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకున్నాను. ఈ చట్నీకి ఇప్పుడు మనము పోపు వేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నె వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. అలా వేగుతున్నప్పుడే మనము 2 ఒట్టిమిరపకాయలను ఇలా తుంపి వేసుకోవాలి. వీటిని కూడా బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకును కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, దోరగా వేగిపోయినాక పోపు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పుట్నాల చట్నీని ఇందులో వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. మనం పుట్నాల పొడి చట్నీని వేసేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను ఇలా పైన చల్లుకొని బాగా కలుపుకోవాలి. సమ్మర్ హాలిడేస్ కావడంతో పిల్లలు లేచేసరికి 8 అలా అయింది టైము. మా పాప ముందు లేచి తల దూవుకుంటుంది, బాబు ఇంకా లేవలేదు. ఇంకా వాళ్ళు లేచి బ్రష్ చేసి వచ్చేసరికి నేను ఇక్కడ దోశలు వేస్తున్నాను. చూడండి, బీట్రూట్ దోశ. ఇలా బీట్రూట్ దోశ వేయడం వల్ల పిల్లలు బీట్రూట్ ఇష్టంగా తినరు కనుక వాళ్ళకు బీట్రూట్లో ఉండే పోషకాలు, వాటిలో ఉండే రక్తాన్ని అభివృద్ధి చేసే విటమిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల బీట్రూట్ ఎక్కువ తీసుకోవాలి అంటుంటారు కదా. అందుకోసం ఇలా దోశ పిండిలో బీట్రూట్ని కలపడం వల్ల వాళ్ళు కూడా బీట్రూట్ని ఇష్టంగా తింటారు. చూడండి, ఇక్కడ బీట్రూట్ దోశ కూడా రెడీ అయిపోయింది. బీట్రూట్ దోశ విత్ పుట్నాల చట్నీ. అందరం టిఫిన్స్ చేసిన తర్వాత ముందు రోజు మేము సరుకులు తీసుకొని వచ్చాము బజార్ వెళ్ళి. ఆ సరుకుల్ని నైట్ అంతా అలానే ఉంచి మార్నింగ్ తీస్తున్నాము. ఏమేమి తెచ్చామో ఏమేమి తీసుకురాలేదో ఒకరు తీస్తూ చెప్తూ ఉంటే ఒకరు పేపర్ చూసి టిక్ మార్క్ వేస్తూ ఉన్నారు. చూడండి, బాబు తీస్తూ చెప్తూ ఉంటే పాప టిక్ మార్క్స్ వేస్తూ ఉంది. ఇలా ఇంట్లో సరుకుల్ని 1 మంత్కి ఒకసారి తీసుకొని వచ్చి ఇంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను. చూడండి, అన్నీ తీస్తూ ఉన్నారు పిల్లలిద్దరూ కలిపి. ఇంకా అన్నీ తీశారు. ఇంకా వాటిలో వేసి సర్దేస్తూ ఉన్నాను. బాబు అందిస్తూ ఉంటే నేను ఇక్కడ అన్ని ఏ గిన్నెలలో వేయాల్సిన వస్తువు ఆ గిన్నెలలో వేసుకుంటూ ఉన్నాను. చూడండి, 1 మంత్కి ఒకసారి ఇలా తీసుకొస్తూ ఉంటే మనము వాటిలో అయిపోయినటువన్నీ మళ్ళీ గిన్నెలన్నీ కూడా బాగా క్లీన్ చేసుకొని అన్నీ మళ్ళీ స్టోర్ చేసుకుంటే మనకు కూడా ఫ్రెష్గా ఉంటుంది వంట రూమ్ అనేది.
ఇంకా ఇక్కడ కొన్ని సర్దేశాక ఇంకా కొన్ని సర్దేస్తూ ఉన్నాము. ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ ఉంటాయి కదండి. వీటినన్నింటినీ ఇలా గ్లాస్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇలా స్టోర్ చేయంగా మిగిలినవన్నీ పెద్ద ప్లాస్టిక్ డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటాను. చిన్న చిన్న బాక్స్లో వేసినవన్నీ మిగిలినవన్నీ పెద్ద డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటాను. ఈ కార్యక్రమం అంతా అయిపోయాక పిల్లలిద్దరూ కలిపి చిన్ననాటి ఆటలు ఆడుతున్నారు. అవేనండి మనం చిన్నప్పుడు పల్లెల్లో అరుగుల మీద ఆడేవాళ్ళం. ఇప్పుడు ఇంట్లోనే ఆడుకుంటున్నారు పిల్లలు. అగ్గిపెట్టె గిగ్గిపెట్టె అంటూ చిన్నప్పుడు ఎంత సరదాగా ఆడుకునే వాళ్ళమో కదండి. ఆ ఆటను ఇప్పుడు పిల్లలు ఆడుతున్నారు. చూడండి, ఎంజాయ్ చేయండి. అగ్గిపెట్ట గిగ్గిపెట్ట కోడి గోధుమ పిల్లి పిచ్చుక ఏంచిన పప్పులు ధామ్ ధూమ్ తుస్. అగ్గిపెట్ట గిగ్గిపెట్ట కోడి గోధుమ పిల్లి పిచ్చుక ఏంచిన పప్పులు ధామ్ ధూమ్ తుస్. అగ్గిపెట్ట గిగ్గిపెట్ట కోడి గోధుమ పిల్లి పిచ్చుక ఏంచిన పప్పులు ధామ్ ధూమ్ తుస్. అగ్గిపెట్ట గిగ్గిపెట్ట కోడి గోధుమ పిల్లి పిచ్చుక ఏంచిన పప్పులు ధామ్ ధూమ్ తుస్. అగ్గిపెట్ట గిగ్గిపెట్ట కోడి గోధుమ పిల్లి పిచ్చుక ఏంచిన పప్పులు ధామ్ ధూమ్ తుస్. అగ్గిపెట్ట గిగ్గిపెట్ట కోడి గోధుమ పిల్లి పిచ్చుక ఏంచిన పప్పులు ధామ్ ధూమ్ తుస్. అగ్గిపెట్ట గిగ్గిపెట్ట కోడి గోధుమ పిల్లి పిచ్చుక ఏంచిన పప్పులు ధామ్ ధూమ్ తుస్. అగ్గిపెట్ట గిగ్గిపెట్ట కోడి గోధుమ పిల్లి పిచ్చుక ఏంచిన పప్పులు ధామ్ ధూమ్ తుస్. అగ్గిపెట్ట గిగ్గిపెట్ట కోడి గోధుమ పిల్లి పిచ్చుక ఏంచిన పప్పులు ధామ్ ధూమ్ తుస్. అగ్గిపెట్ట గిగ్గిపెట్ట కోడి గోధుమ పిల్లి పిచ్చుక ఏంచిన పప్పులు ధామ్ ధూమ్ తుస్. అగ్గిపెట్ట గిగ్గిపెట్ట కోడి గోధుమ పిల్లి పిచ్చుక ఏంచిన పప్పులు ధామ్ ధూమ్ తుస్. అగ్గిపెట్ట గిగ్గిపెట్ట కోడి గోధుమ పిల్లి పిచ్చుక ఏంచిన పప్పులు ధామ్ ధూమ్ తుస్. అగ్గిపెట్ట గిగ్గిపెట్ట కోడి గోధుమ పిల్లి పిచ్చుక ఏంచిన పప్పులు ధామ్ ధూమ్ తుస్. అగ్గిపెట్ట గిగ్గిపెట్ట కోడి గోధుమ పిల్లి పిచ్చుక ఏంచిన పప్పులు ధామ్ ధూమ్ తుస్. అగ్గిపెట్ట గిగ్గిపెట్ట కోడి గోధుమ పిల్లి పిచ్చుక ఏంచిన పప్పులు ధామ్ ధూమ్ తుస్. చేతులాడిపోయినాయి బాగా మించింది ఏం చేసినాం చెట్టు ఏమిచ్చింది పూలు ఏం చేసినాం దేవుడు ఏమిచ్చినాడు బావిలో పడ్డాయి బాగా ఇచ్చింది నీళ్ళు ఇచ్చింది ఏం చేసినాం చెట్లకు పోసిన చెట్టు ఇచ్చింది పూలు ఇచ్చింది దేవుడికి పెట్టిన బంగారు చెయ్యి ఇచ్చాడు. పిల్లల ఆట నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.